ఏ ఊరు మీది? మొత్తం అసలు మీ అమ్మాయి ఎప్పుడెళ్ళింది? ఏ ఏజెంట్ తీసుకెళ్ళాడు? ఎక్కడుంది? ఏ పరిస్థితుల్లో ఉంది? ఆమెకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ, ఫోన్ రికార్డ్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు చూపించండి మా అందరికీను. అసలు ఏంటి మొత్తం చెప్పండమ్మా? మేడం మాది కడప మేడం. హ్మ్. మేముండేది ముత్తింజయకుంట కడపలో. నా కూతురును పోయిన నెల ఇక్కడ మా కడపలోనే ఉండే ఒకామ ఫైరోజ్ అనే ఇట్లా పంపిచ్చా అని చెప్పి కువైట్‌కి మస్కట్ పంపించింది మేడం. హ్మ్. ఆయన పొద్దుటూరు ఏజెంట్ వచ్చి పొద్దుటూరు మేడం. ఆ! ఏం అక్కడనే పేరమ్మా? ఆఫీస్ పెట్టుకొనున్నాడు. ఏజెంట్ పేరేంటి? రియాజ్ మేడం. రియాజ్. రియాజ్. ఆ! ఆ! అక్కడ ఇప్పుడెక్కడున్నాడు? పొద్దుటూరులో ఆఫీస్ పొద్దుటూరులోనే పెట్టుకొనున్నాడు. ఉన్నాడా? ఆ! ఆఫీస్ పెట్టుకొనున్నాడు ఆ! మేడం. అహా! కాదు, కాదు. పొద్దుటూరులోనే ఉన్నాడా అతను? లేతే అక్కడ ఆ! మస్కట్‌లో ఉంటాడా? పొద్దుటూరులో మేడం. ఆ! ఓకే. ఇట్లా పంపించినారు మేడం పాపని. డైరెక్ట్ ఇంట్లోకి అని చెప్పేసి చెప్పినారు. హ్మ్. ఇంట్లోకి కాకోకుండా ఇప్పుడు ఆఫీస్ రూమ్ లోనే పెట్టేసినారు. ఆఫీస్ రూమ్ లో పెట్టేసి ఒక వారం రోజులు వేరే వాళ్ళ ఇంట్లోకి పంపించినారు. వారం రోజులు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తే అక్కడ వచ్చేసి వాళ్ళ కూతుర్లు దుబాయ్ పిలిచిపోవాలనుకున్నారంట. ఆ ముస్లాం వాళ్ళ కూతుర్లు. ఓహో! లేదు వాళ్ళకు వంట రాదు, వంట ఒప్పుకోవద్దని ఫైరోజ్ చెప్పింది. వంట ఒప్పుకుంటే నువ్వు చేయలేవు, ఒప్పుకోవద్దనింది. సర్లే అని చెప్పేసి పాప నాకు వంట రాదనంటే వద్దులే మాకైతే అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఆఫీస్ రూమ్‌లో వదిలినారు మేడం వాళ్ళు. ఆఫీస్ రూమ్ అంటే ఏంటి? ఏదో మేడం తెలీదు మేడం మాకు. ఆఫీస్ రూమ్‌లో అక్కడ పెట్టేసినారు. ఇప్పుడైతే లోపలేసేది బీగాలేసేసి వెళ్ళిపోతదంట ఇంట్లో. ఆమె ఇంట్లో జ్యోతి అనే ఆమ. అక్కడ జ్యోతి అనే ఆమ. ఆ! ఈ రకం చేస్తున్నారు మేడం.